ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని చివరి కాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలో 121:7. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడుతానన్న నీవు అందరిని కాపాడండి, ఆదరించండి, మేలు చేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగంలో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా కాపుదల భద్రతలో ఉంచు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. తండ్రి, నీ బిడ్డలందరూ నీ చేతులు ఎత్తి పట్టుకుని కాపాడండి ప్రభా. పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు కనుదృష్టి ఆ బిడ్డల మీద ఉంచండి. తండ్రి, నీ కృపలో భద్రపరిచి కాపాడండి నాయన. అంతేకాదు నా తండ్రి, నాయన డిఎస్ రాయిపోతున్నటువంటి వారికి కూడా నువ్వు తోడుగుండి సహాయం చేయండి. వారి చదువులో నువ్వు ఉండి ఉద్యోగాలు దయచేయండి. నీ కృప నుంచండి, మేలు చేయండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తి పట్టుకుని కాపాడండి. వారి పరిచర్యలను దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండగాక. ఆమెన్, ఆమెన్.